నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో రోజు వేడుకగా కొనసాగిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం 500 మంది కళాకారులతో మహానాట్య నీరాజనం. కొలకలూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ. తెనాలిలో అలరించిన భువన విజయం సాహితీ రూపకం. రాయల వేషధారణలో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్న తహసీల్దార్ గోపాలకృష్ణ. తెనాలి మండలం కొలకలూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని ధ్వంసం చేసినట్లు సమాచారం. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకులు హుండీ ధ్వంసం జరిగిన విషయాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందజేశారు. ఘటనపై తెనాలి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఇన్ఛార్జ్ జీవో తెలిపారు. గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో గతంలో కూడా పలు చోరీలు జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతను బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. కొలకలూరు ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయంలో గత 6 నెలల కాలంలో రెండోసారి దొంగతనం జరిగింది. హుండీ పాల్గొట్టడం. మరి దీంట్లో లాస్ట్ టైం దొంగతనం అయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, కొత్త సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే పద్ధతిలో దొంగతనం రెండోసారి జరిగింది. మరి ఇప్పటిదాకా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు కనీసం ఎంక్వైరీకి కూడా ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. దీంట్లో పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఉన్నాయి. దాని తోడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ జీవో కూడా గుడి మీద పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు అయితే మా గ్రామస్తులు కనబడట్లేదు. మేము ఒక ఎంపీటీసీగా ఆయన చాలాసార్లు క్వశ్చన్ చేసాము. ఆయన కూడా ఈ రాజకీయంగానే కొంచెం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ ఇన్ఛార్జ్ జీవో నిర్లక్ష్యం చాలా కొత్త వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ పర్మనెంట్ ఈవోని చేసి ఈ ఈవోని కూడా పద్ధతి నచ్చట్లేదు గ్రామస్తులకి. కాబట్టి ఈ విషయాలని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఎంపీటీసీగా నేను నిర్ణయించుకున్నాను. ఈ అగస్తేశ్వర స్వామి దేవస్థానం 6 నెలల క్రితం ఇన్ఛార్జ్ జీవోగా నియమించారు. 9-7 నెలలో ఒకసారి దొంగతనం జరిగితే ఎఫ్ఐఆర్ అంతా బుక్ చేసి అన్ని పోలీసు వారికి ఎంక్వైరీ అన్నీ పెట్టించాను. క్లూమ్ టీమ్ కూడా తీసుకొచ్చి వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళినారు. ఈరోజు ఉదయం 5 గంటలుగా మా అర్చక స్వామి గారు గుడికి రాగా తలుపులు తీసుకుంటాం గమనించి మా రికార్డ్ అసిస్టెంట్ గారికి ఫోన్ చేస్తే నేను వచ్చి మొత్తం చూసుకొని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఉన్నాను. వారు పంపిస్తానన్నారు. నెక్స్ట్ సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి. దాన్ని అదంతా పరిశీలించినాక పట్టుకుంటారని బొల్లిముద్ద శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం 2వ రోజు వేడుకగా కొనసాగింది. మహోత్సవంలో భాగంగా తెనాలి కూచిపూడి కళాకారుల్లోని సుమారు 500 మంది కళాకారులు అద్భుతంగా ప్రదర్శించిన మహానాట్య నీరాజనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కళావైభవంతో నిండి సాగిన ఈ ప్రత్యేక నృత్య సమర్పణ కార్యక్రమానికి వచ్చిన వారికి విశేష ఆకర్షణగా నిలిచింది. తర్వాత జరిగిన గౌరవ సత్కార కార్యక్రమంలో నృత్య రంగానికి విశేష సేవలు అందించిన గురువులు నిర్మలా రమేష్, వెంకటలక్ష్మి, రామచంద్రమూర్తి, సిహెచ్ యామిని, బి రంగనాయకి, వసంతదుర్గ, బాలత్రిపుర సుందరిలను ఫౌండేషన్ తరపున ఘనంగా సన్మానించారు. వారి కళాసేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు భారీగా హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
చుండూరు మండలం దుండిపాలెం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ చారిటబుల్ ట్రస్ట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్, సుచేత వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ పర్యవేక్షించారు. గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి, రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, జోనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొత్తం 130 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 37 మందికి కళ్లజోళ్లు అవసరమని, 20 మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. శుక్లాల ఆపరేషన్ అవసరమైన వారిని మంగళవారం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గోడవల్లి తీసుకువెళ్లి పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సభ్యులు కనెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, మల్లాది అర్జున్, బత్తుల వెంకటేశ్వరరావు, చుండూరు మండల ఎంపీటీసీ నాగేందర్ రెడ్డి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది వై వెంకట్, డి సరళ, వి మాధవి, డి జ్యోతి, ఏ శ్రవంతి, అలాగే ఇంట్రాక్ట్ క్లబ్ సభ్యులు అఖిల్, పార్థ వెంకట్, గోపికృష్ణ, యోసెస్, చేతన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, దుండిపాలెం పరిసర గ్రామాలకు చెందినటువంటి ప్రజలకి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి చేవావారిపాలెం వారికి సంబంధించి యుఎస్ఏలో ఉంటున్నటువంటి నల్లమోతు మృత్యుంజయ ప్రసాద్ గారు, సుచేత గారు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ దుండిపాలెం గ్రామంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్ర ప్యారిస్ చారిటబుల్ ట్రస్ట్ వారు శేవారిపాలెం యుఎస్ఏ నల్లమోతు
మృత్యుంజయ ప్రసాద్ సుచేత దంపతుల వారి ఆర్థిక సహకారంతో ఈరోజు దుండిపాలెం పంచాయతీ ఆఫీస్ వద్ద ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంపులో వచ్చిన వారికి కళ్ళు పరీక్షించి వారికి అవసరమైన వారికి కళ్ళ శుక్లాల ఆపరేషన్ చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ వారు సూచించిన విధముగా జాగ్రత్తగా సంరక్షించుకుని కళని కాపాడుకోవాలని వారు చెప్పిన జాగ్రత్తలన్నీ చేసి కంటి చూపుని వృద్ధి చేసుకోవాలని చెప్పేసి వారికి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. తెనాలి రోటరీ క్లబ్ ట్రస్ట్ మరియు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వారి ఆధ్వర్యంలో మా దుండిపాలెం గ్రామంలో మరి పేద ప్రజలందరికీ ఉచిత నేత్ర శిబిరం మరియు ఉచిత కంటి ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వీరందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా గ్రామం తరఫున. అట్లాగే ఈ తెనాలి రోటరీ క్లబ్బు సంబంధించిన సభ్యులందరూ మరి మంచి హృదయంతో సౌహృదయంతో మా దుండిపాలెం గ్రామంలో చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళకి ఏదన్నా చేయాలని ఒక సదుద్దేశంతో దుండిపాలెం గ్రామము పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఉచిత నేత్ర పరీక్షలు చేస్తున్నారు. మరియు ఏదన్నా శుక్లాలు ఉంటే వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళకి సరైన మార్గం చూపించి వాళ్ళకి ఆపరేషన్ చేసి దానికి సంబంధించిన మంచి చెడు అంతా చెప్పడానికి ముందుకు వచ్చారండి. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం శనివారం సాయంత్రం కూడా ఎంతో వేడుకగా జరిగింది. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు రంగస్థల విశిష్ట కళా పురస్కారాన్ని, ప్రజా సాహితీ సంపదకులు కొత్తపల్లి రవిబాబుకు 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా చందు సుబ్బారావు నిర్వహణలో జరిగిన సభకు బొల్లిముంత కృష్ణ మాస్టర్ అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, ప్రముఖ సాహిత్యవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అరవ రామకృష్ణ, విజేకి ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, నలజల లోకేష్, మైనేని రాఘవ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బొల్లిముంత శివరామకృష్ణ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు బొల్లిముంత కృష్ణ, చందు సుబ్బారావులు అభినందించారు. బొల్లిముంత శివరామకృష్ణకు కాంస్య విగ్రహాన్ని తెనాలిలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చందు సుబ్బారావు ప్రకటించారు. ఈ సందర్భంగా రంగస్థల విశిష్ట కళా పురస్కార గ్రహీత ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ రచనా పటిమ గురించి శోభన్ బాబు, ఊర్వశి శారద ఎంతో చక్కగా వర్ణించారని అన్నారు. తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటుకు తన 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో పురస్కార గ్రహీత ప్రజా సాహితీ సంపదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఆయన ప్రజా రచయిత, ప్రజా కవి అని అన్నారు. కళ కోసం కాదు, ప్రజల కోసమని నిరూపించారని కొనియాడారు. ప్రజా సాహితీ శివరామకృష్ణ ఫౌండేషన్ వారు ఆయన పేరిట సదస్సు నిర్వహించాలని సూచన చేశారు. అనంతరం ఫౌండేషన్ తరపున గుమ్మడి గోపాలకృష్ణ, కొత్తపల్లి రవిబాబులకు కళా పురస్కారాలు, 25,000 రూపాయల నగదు పురస్కారం అందజేశారు. సభా కార్యక్రమానికి ముందు సాయంత్రం నంది పురస్కార గ్రహీత ఎం సైదవరావు బృందంచే జగత్ బందీ సంగీత కార్యక్రమం నిర్వహించగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. అదేవిధంగా తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలుగా, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తిమ్మరుసుగా దర్శకత్వంలో ప్రదర్శించిన భువన విజయం సాహితీ రూపకం ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది. పలువురు నటీనటులు తమ తమ పాత్రలకు జీవం పోశారు. సార్ ఓకే రైట్ చివరికి వెళ్ళండి రండి. కృష్ణ మాస్టర్ కొద్దిగా కనీ విరిగి ఎరగనటువంటి సత్కారం ఇది ప్రత్యేకమైనటువంటి చంద్ర సుబ్బారావు గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. కళాకారులందరికీ కూడా మేకప్ వేసేటువంటి శ్రీనివాసరావు గారు వినమ్రంతో వారిని సత్కరించుకోవాలని చెప్పేసి వచ్చారు. వారి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాం. వెంకటలక్ష్మి గారు ఒక 5,000 రూపాయల నగదు కూడా వారికి అందజేస్తున్నందుకు
మరీ ధన్యవాదాలు. నిర్మలా మేడం, బంధుమిత్రులు, స్నేహితులు, హితులు అందరూ కూడా వారి కార్మిక సోదరులు అందరినీ కూడా అభినందిస్తూ మనుషులు మారాలి సినిమాలో నా పాత్ర నా నటనా జీవితంలో ఎటువంటి మార్పు మలుపు తెచ్చింది అందరికీ తెలుసు. ఆ పాత్రలో నేను ప్రదర్శించిన నటన కంటే నా పాత్ర చేత బొల్లెమంత గారు పలికించిన మాటల వాడి వేడి నాకు పేరు రావడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. వారి మాటలు నా నటనతో ఇంకా కాలం మారింది, శారద, నిమజ్జనం వగైరా చిత్రాలు మాకు ప్రజల అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. అందుకు వారికి సీను సర్వదా కృతజ్ఞతరాలనే చెప్పింది. ఎందుకంటే మహానటులుగా పేరు పొందే వాళ్ళ యొక్క వెనక మహానుభావులు ఉంటారు. నేను చదువుకుని తక్కువైనా నా గురుదేవుళ్ళందరినీ ఎందుకు నేను తలుచుకుంటానంటే, మా గురువు గారు పద్మభూషణ్ AR కృష్ణ మొట్టమొదటిగా నాకు చెప్పింది, ముందు వినటం నేర్చుకోరా అన్నాడు. అందుకని పెద్దలు ఏది చెప్పినా శ్రద్ధగా విండేసరికి అది నాకు మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇందాక ఒక మధ్యాహ్నం ఒక ఆయన చెప్పారు, సినిమా చూసి చదువుకున్న ఆయన ఇద్దరు బయటకు వస్తున్నారంట. చదువుకోని వ్యక్తి పాట పాడుకుంటూ వస్తే చదువుకొని ఆయన అక్కడ పుస్తకం కొనుక్కొని చూసుకుంటూ వెళ్తున్నాడట. అంటే అది బ్రెయిన్కి ఎక్కించుకుంటే, ఇందాక చెప్పారు మా చంద్రసాంసర్ గారు, మన బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు గమ్మత్తైన వాగ్వివాదమే అది. అది ఏమైందంటే, రామారావు గారు ఎద్దుతో పోరాడి చెయ్యి వెరగొట్టుకునే సన్నివేశాన్ని నేను యాక్టర్ కాబట్టి డ్రమటైజ్ చేసి చెప్పా. అది ఎద్దు వచ్చేస్తుంది, రామారావు గారు నిలబడ్డాడు, అదిగో వస్తుంది, ఇదిగో చూస్తున్నాడు, అది చూస్తున్నాడు, ఇది చూస్తున్నాడు, కొట్టాడు పడిపోయాడు అన్న అనేసరికి వెంటనే మళ్ళీ రగడెత్తుకున్నాం. ఈ ఇంప్రవైజేషన్కి బాలసుబ్రహ్మణ్యం గారు లేదు నేను కాదు, నువ్వే పాడాలి ఇది అనుకుంటున్నాడు. ఇలా ఉండాలంటే అని చెప్పాను నేను ఆయనకి. ఇది కాదు నువ్వే పాడేసేయంటే, శాశ్వతంగా నందమూరి రామాయణంలో నా పద్యాలు నా డైలాగులతో పాటుగా ఈ బుర్ర కథ కూడా ఉండే అదృష్టం కలగటం నా జన్మసుకృతంగా భావిస్తాను. ఇవి ఒక చదువుకుంటేనే వస్తాయి. నేను పద్యం రాస్తే రాసిన తర్వాత భయం వేస్తుంది నాకు. అయినాలు వారు పాపం ఆయన చాలా ఎప్పుడు మీటింగుల్లో ఉంటాడు, ఎప్పుడు చూసినా పాపం ఎవరో ఒకరు సన్మాన పత్రాలు రాస్తూ ఉంటాడు, ₹1 ఆశించడు. ఇటువంటి మనుషులు మనకు చాలా దొరకరు కాదు. అయినా సరే 2 నిమిషాలంట, ఓకే చెప్పండి గురువు గారు అంటాడు నన్ను. ఆయన MA చదువుకుని పెద్ద టీచర్ అయ్యండి నన్ను అంటాడు, ఇదిగో రాశాను, మొత్తం గణాలు ఎత్తులు అన్నీ చూస్తాడు, బాగా రాశారు. ఆ మాట నాకు స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే ఒక తెలిసిన వ్యక్తి నన్ను సర్టిఫై చేశారు కాబట్టి నేను పద్యం రాయొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి కారకుడు చదువుకున్న మేధావులే అని చెప్పేసి సవినయంగా నేను వారి పాదాలకు నమస్కారం చేస్తాను. ఇంకా సినిమాల మీద బాగా అభివృద్ధి ఉన్నటువంటి వాళ్ళ సినిమాలు చూసి వాటి మీద కూడా వ్యాసాలు రాయాల్సినటువంటి అవసరం కనపడింది. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ వారు శివరామకృష్ణ సాహిత్యం మీద ఒక సదస్సు పెట్టి ఆయన రాసిన కథలు, నాటికలు, మృత్యుంజయులు నవల, ఇంకా రాజకీయ యోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం అనేటటువంటి
యక్షగానాలు రాశాడు. ఆయన సమకాలీన రాజకీయాలు తీసుకుని నీలం సంజీవ్ రెడ్డిని, నాగిరెడ్డి గారిని తీసుకుని దైవోపాఖ్యానం రాశారు. ఆయనతో ఆ విధంగా పరిచయం ఏర్పడింది. తర్వాత నేను ముత్తయ్య రవీంద్రనాథ్ గారు ఒకరోజు చదలవాడు వెళ్ళి వారితో కొన్ని గంటలు మాట్లాడి వచ్చాం. ఆ విధంగా ఒక ప్రజా రచయిత, ఒక ప్రజా కళాకారుడు ఏ విధంగా ఉండాలి అనేది ఒక ఉదాహరణగా ఆయన నిలుస్తాడు. 40 సినిమాలకు నేను రాశాను మాటలు పాటలు అనే అహంభావం ఆయనలో ఎక్కడా కనబడలా. సాధారణమైనటువంటి రైతులాగా కనబడేవారు ఆయన. ఆ అహంభావం లేదు. ఒక నిరాడంబరత, ఒక వినయం, ఇతరులు చెప్పేది వినటం, తన అభిప్రాయాలు చెప్పటం, ఇది ప్రజా రచయితకి, ప్రజా కళాకారుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవన్నీ అభ్యుదయ రచయితల సంఘం నేర్పింది చాలామంది రచయితలకి, కళాకారులకి. అభ్యుదయ రచయితల సంఘం దేశవ్యాప్తంగాను 1936లో ఏర్పడింది, 1943లో తెనాలిలో ఏర్పడింది. ఆనాటి నుంచి ఆయన యువకుడుగా ఉన్నాడు అప్పుడు, ఫస్ట్ కాన్ఫరెన్స్ అప్పుడు. ఆనాటి నుంచి అభ్యుదయ రచయితల సంఘం రచయితలు ఒక దిశానిర్దేశం చేసింది. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని. ఆ విధంగా నాటకాలు కానీ, పాత కళారూపాలు కానీ, బుర్రకథలు కానీ, హరికథలు కానీ ప్రజానుకూలంగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో చాలా కళారూపాలని దేశవ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను ప్రజానాట్య మండలి చేసింది. నగదు పురస్కారం, సాహితీ రంగంలో ప్రముఖులైనటువంటి వారికి ఓ 25,000 రూపాయల నగదు పురస్కారం. నగదు అనేటువంటిది కొలమానము కానే కాదు. బ్రహ్మానందం గారికి డబ్బులు లేవా, డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి చాలామంది అడిగారు. అది కాదండి. మన అవార్డుని ఒక ప్రమాణంగా ఉంచడానికి అది పనికొస్తుంది అటువంటి ఆలోచనతో ఆ పురస్కారాలను ఇచ్చాం. ఆ దాంట్లో రంగస్థలంలో ఎంచుకున్నప్పుడు ఈ రోజున పురస్కార గ్రహీతల్లో ఉన్నటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు మాకు ప్రథములుగా మనం ప్రవేశపెట్టినటువంటి అవార్డుకి మా ఆలోచనకు వచ్చారు. 2-3 సార్లు చందు సాంబశివరావు గారు, నేను, గుమ్మడి గోపాలకృష్ణ గారు కూర్చున్నప్పుడు కూడా మేము ఇది ఆయనకి గత సంవత్సరం నుంచి చెప్తున్నాం. సంవత్సరంలో ఇప్పటికి ఇది వర్కౌట్ అయింది. వారిని సాధారణంగా ఆహ్వానించాం. మీరు అన్నగారు ఒకసారి ఈ పురస్కారం అందుకోవాలి అని చెప్పేసి ఈ వేదిక ముందున్నారు. తెనాలి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా భువన విజయం సాహితీ రూపకాన్ని ప్రదర్శించారు. ఈ రూపకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ అద్భుతంగా నటించగా, తిమ్మర్సు పాత్రను పోషించిన పాలపత్తి శ్యామలానంద ప్రసాద్ దర్శకత్వ బాధ్యతల్ని కూడా నిర్వహించారు. అష్టదిక్పాలకుల ఆశీర్వచనాలతో వేడుకగా ప్రారంభమైన ఈ రూపకం ఆద్యంతం సాహిత్య సౌరభంతో, నాట్య రూపక వైభవంతో ప్రేక్షకులను మైమరపించింది. రాయల వేషధారణలో తహసీల్దార్ గోపాలకృష్ణ నటనకు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు లభించాయి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తహసీల్దార్ని అభినందించారు. ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపట్లో మళ్ళీ మేము స్వర్గానికి వెళ్ళిపోవలసి ఉన్నది కాబట్టి విజయనగరం యొక్క భువన విజయం యొక్క విశేషాలను తెలియజేసే ముందు ప్రభువుల వారు తెనాలి నగరం యొక్క వైభవాన్ని తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎలంగు పులగులువ తెలుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెసా. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నాకు కలలో కనిపించి తెలుగు భాష గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పారు. మరి కళలకు కాణాచి, కళలు, లలిత కళలు,
తోలుబొమ్మలాట తదితర జానపద కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన తెనాలి పట్టణంలో నాటి విజయనగర భువన విజయం గురించి నేటి మన తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పాలని మీకు వీక్షించేందుకు అష్టదిగ్గజ కవుల ద్వారా మా వాళ్ళు వివరించేందుకు ముందున్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ట్రస్ట్ గౌరవ సలహాదారు ప్రొఫెసర్ గుజ్జల్లముడి కృపాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా భక్తులు పేర్కొన్నారు. ట్రస్ట్ కార్యదర్శి దుబ్బా సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కనపతి అబ్రహం లింకన్, విశాఖపట్నంకు చెందిన ముక్కల రాజేంద్ర ప్రసాద్, దాసు, రమేష్, శరత్, సతీష్, రవీంద్ర, కిరణ్, ప్రసాద్, రత్నపాల్, ఇమ్మానియల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆకలి, పేదరికం, అస్పృశ్యత అనేటటువంటి విలయ తాండవం చేసేటటువంటి రోజుల్లో అంబేద్కర్ జన్మించి భారతదేశం మొత్తానికి కూడాను ఈ మూడు లేకుండా చేయాలి అనేటటువంటిది కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కాలంలో అన్నీ అనుభవించి బాధలు పడి వీటిని నిర్మూలించాలి, ఆకలి రూపుమాపాలి, పేదరికం రూపుమాపాలి, వీటన్నిటికన్నా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అస్పృశ్యతను రూపుమాపి సమాజ నిర్మాణానికి, సాంఘికమైనటువంటి జ్ఞానానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలి అనేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మహాపరినిర్యాణం చెందినటువంటి సందర్భంగా ఈరోజు తెనాలి అంబేద్కర్ సేవా ట్రస్ట్ అనబడేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి సంస్థ ఈరోజు నివాళి అర్పిస్తూ ప్రపంచ మేధావిని కోల్పోయినా ఆయన ఆలోచనలను, ఆయన ఆదర్శాలను, ఆయన ఇచ్చిన ప్రణాళికను తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఈ ద్రాతృత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనల్ని తప్పనిసరిగా మనం అందరం కూడా ఆచరించి భవిష్యత్ కాలంలో మన సోదరులకి, మన సంఘాలకి, మన బడుగు బలహీన వర్గ ప్రజలకి మనం అండదండలుగా ఉంటూ ఆయన్ని కొనియాడుతూ అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిద్దామని చెప్పేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా మనం గర్వించదగినటువంటి అంబేద్కర్ ఈవేళ వర్ధంతి డిసెంబర్ 6ని ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి వాళ్ళు ఈ కండక్ట్ చేసినటువంటి నన్ను ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్రానికి ముందున్నటువంటి దేశం మన భవిష్యత్ ఇక్కడ ప్రజలు పౌర సమాజం ఒక ఎత్తు అయితే, స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి పౌర సమాజం, దాని నిర్మాణానికి సంబంధించినటువంటి రాజ్యాంగం, దాన్ని మనం నిర్మించుకోవటానికి రాసినటువంటి రాజ్యాంగం అంటే సేవ, సౌభ్రాతృత్వము, సమానత్వం అనే అంశాల మీద ఏర్పడినటువంటి రాజ్యాంగం ఈవేళ 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకి ఎట్లా ఉందనే విషయం మనకు తెలుసు. దాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటిది అంటే సమానత్వ దిశలో నిర్మించుకోవాల్సినటువంటిది నిర్మించుకోలేకపోయినటువంటిది మనందరికీ బాధగా ఉంటుంది. నాకు ముఖ్యంగా మనందరికీ బాధగా ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో రోజు వేడుకగా కొనసాగిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం. 500 మంది కళాకారులతో మహానాట్య నీరాజనం. కొలకలూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ. తెనాలిలో అలరించిన భువన విజయం సాహితీ రూపకం. రాయల వేషధారణలో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్న తహసీల్దార్ గోపాలకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.